ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రమక్రమంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి దూరం అవుతున్నట్లే కనిపిస్తోంది. గత 10 సంవత్సరాలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీజేపీతో సఖ్యతగా ఉన్నారు. నేరుగా మద్దతు ఇవ్వకపోయినా పరోక్షంగా అనేక బిల్లులకు వైసీపీ మద్దతు ఇచ్చింది. ప్రధానంగా రాజ్యసభలో వైసీపీ బీజేపీకి అండగా ఉండడంతో అనేక బిల్లులు గట్టెక్కాయి. అనేక సందర్భాల్లో బీజేపీ చెప్పినట్లే జగన్ నడుచుకున్నారనే కామెంట్లు వినిపించాయి. ఎందుకంటే 10 ఏళ్ల పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని తాను ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా ఆయన పెద్దగా వ్యతిరేకించలేదు. ప్రతి అంశాన్ని కూడా జగన్ పైగా బలపరిచి పరోక్షంగా కమలం ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏ పార్టీ గెలిచినా బీజేపీకి అనుకూలంగానే ఉంటుందన్న భావన కలిగించారు. ఇటు టీడీపీ, అటు జనసేన, అటు వైసీపీ మద్దతు నేరుగానో, పరోక్షంగానో ఇస్తూ ఉండడంతో గత దశాబ్ద కాలం నుంచి ఇదే నడుస్తోంది. అయితే మొన్నటి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టాయి. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నందునే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయగలిగారని, అందుకే కేవలం వైసీపీకి 11 స్థానాలు మాత్రమే వచ్చాయని వైఎస్ జగన్ కుండబద్దలు కొట్టేశారు. టీడీపీ 2014లో మద్దతు పెట్టుకున్న తర్వాత ప్రతిపక్ష హోదా కోసం బయటకొచ్చి మోడీ, అమిత్ షా మీద విమర్శలు చేసినా, మళ్ళీ 2024 ఎన్నికల్లో బీజేపీ పెద్దలు టీడీపీతో పొత్తు పెట్టుకోవడాన్ని వైఎస్ జగన్ తప్పుపడుతున్నారు. అయితే 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన నాటి నుంచి కొంత బీజేపీ మీద వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు వైఎస్ జగన్. నేరుగా విమర్శలు చేయకపోయినా కొన్ని అంశాల్లో విభేదించాలని వైఎస్ జగన్ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. మరోవైపు తమ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులను కూడా తమ పార్టీలో కలుపుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తుందన్న అనుమానాల్ని వైఎస్ జగన్ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నలుగురు, ఐదుగురు రాజ్యసభ ఎంపీలతో బీజేపీ టచ్‌లోకి వెళ్ళినట్టు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జగన్ బీజేపీ విషయంలో కీలక నిర్ణయమే తీసుకున్నట్టు తెలిసింది. ప్రధానంగా ఇక మీదట బీజేపీ కూటమితో దూరం పాటించాలని వైఎస్ జగన్ డిసైడ్ అయినట్టు చెప్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లును వైసీపీ వ్యతిరేకించింది. టీడీపీ, జనసేన వంటి పార్టీలు దాన్ని సమర్థించినా వైసీపీ మాత్రం లోక్సభలో వ్యతిరేకించడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లును వైసీపీ వ్యతిరేకించింది. ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలను సమర్థించింది. వైసీపీ, టీఎంసీ, సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్, మజ్లిస్, కమ్యూనిస్టు పార్టీలు వ్యతిరేకించాయి. దీంతో రాష్ట్రంలో కమ్యూనిస్టులను కలుపుకుని అధికార కూటమి మీద పోరాటం చేయాలని వైఎస్ జగన్ భావిస్తున్నట్టు తెలిసింది. అందుకోసమే తొలి అడుగు పడింది. రానున్న కాలంలో ప్రజా వ్యతిరేకత బిల్లులను వ్యతిరేకించడానికి జగన్ వ్యతిరేకిస్తామన్న సంకేతాలను ఇండియా కూటమి కూడా పంపగలిగారు. దేశవ్యాప్తంగా తన మద్దతు కావాలంటే బీజేపీని వదిలించుకోవడానికి ఆయన సిద్ధమైనట్టు సమాచారం.